హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సినిమా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతొలగించేటువంటి ఒక ఎమోషన్. సో, ఇప్పుడు పాన్ ఇండియా ఫార్ములా కాస్త పాన్ వరల్డ్ ఫార్ములాగా మారుతున్నట్టు అనిపిస్తూ ఉంది చూస్తుంటే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్‌గా మారడానికో ఏమో విల్ స్మిత్ అనే హాలీవుడ్ యాక్టర్‌ని తీసుకురాబోతున్నారు తన అప్‌కమింగ్ ఫిల్మ్‌లో అని ఒక వార్త అయితే వినబడుతూ ఉంది. అయితే ఇండియన్ సినిమా పరిశ్రమను చూసుకుంటే బాలీవుడ్ యాక్టర్స్ హాలీవుడ్‌లో యాక్ట్ చేయడం, హాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్‌లో యాక్ట్ చేయడం గత కొన్నేళ్లుగా జరుగుతానే ఉంది. గుల్షన్ గ్రోవర్ కావచ్చు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఇప్పుడు ప్రియాంక చోప్రా వీళ్ళందరూ కూడా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే హాలీవుడ్ యాక్టర్స్ కూడా చాలా మంది యాక్ట్ చేశారు. ఒక 10 మంది యాక్టర్స్ దాకా దాదాపుగా బాలీవుడ్‌లో. అయితే తెలుగు సినిమాల్లోకొచ్చేసరికి ఇది కొంచెం కొత్తగానే అనిపిస్తూ ఉంది. తెలుగు సినిమాలో అంటే బాలీవుడ్‌లో అయితే ఈవెన్ ఇదే విల్ స్మిత్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‌లో' ఒక సాంగ్‌లో గూడా కనిపించారు. సో, ఈ హాలీవుడ్ యాక్టర్స్ అంటే మన సినిమాలు మనం రీజనల్ లెవెల్‌లో చేస్తూ, వేరే దేశస్తుల్ని తీసుకోవడం ఇమేజ్ పరంగానే బావుంటుంది గానీ, రీజనల్ సినిమా స్ట్రక్చర్‌ని ఇది ఎలా ప్రభావితం చేయబోతుంది? ఒక పక్కన అటు అమెరికన్ ఆడియన్స్ లేకపోతే వరల్డ్ ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే ప్రాసెస్‌లో ఇక్కడ ఆడియన్స్‌ని కోల్పోబోతుందా? రెంటికి చెట్టిన రేవడి కాబోతుందా? లేకపోతే ఈ ప్రయోగంతో రీజనల్ సినిమా అనేది పూర్తిగా పోయి పాన్ వరల్డ్ సినిమాని ప్రపంచ సినిమాగా సినిమా ప్రపంచం అనేది మారిపోబోతుందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు. మూవీ క్రిటిక్, అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్. ప్రతి సినిమా గురించి, ప్రతి సినిమా వార్త గురించి విశ్లేషిస్తూనే ఉంటారు. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, చెప్పండి సూర్యప్రకాష్ గారు. ఆహ్, ఒకప్పుడు మనకు ఆర్ట్ ఫిల్మ్స్ ఉండేవి. ఆర్ట్ ఫిల్మ్స్ అంటే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు చెప్పుకోవడానికి అది థియేటర్ బయటకొచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అది ఆర్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడం సక్సెస్ అని కమర్షియల్‌గా ఎప్పుడు ఫ్లాపే ఆర్ట్ ఫిల్ము. సో, ఇప్పుడు కూడా ఈ పాన్ వరల్డ్ ఫార్ములా ఈ హాలీవుడ్ యాక్టర్స్‌ని అల్లు అర్జున్ సినిమా కంటెక్స్ట్ తీసుకుంటే ఇలా నటించడాన్ని అలా అయ్యే సిట్యుయేషన్ ఏమన్నా ఉందా? లేకపోతే ఈ ప్రయోగం హిట్ అయ్యేటువంటి సిట్యుయేషన్ ఏమైనా కనబడుతూ ఉందా? మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. నిజానికి మీరన్నట్టుగా గ్లోబల్ సినిమాగా మారుతోందండి. సినిమా అయితే పాన్ ఇండియా నుంచి గ్లోబల్ సినిమాగా అయితే మారుతుంది సినిమా. అది నిజం. హ్మ్. మారుతున్నప్పుడు రకరకాల మార్పులొస్తాయి. అక్కడ స్టార్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. మన స్టార్స్ అక్కడికెళ్తున్నారా అంటే కొంతమందెళ్లారు. మనం అనుకున్నట్టు ప్రియాంక చోప్రా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. మన తెలుగు నుంచి అయితే ఇప్పటిదాకా ఎవరు వెళ్ళలేదండి. హ్మ్. అదే ఇప్పుడు కరెంట్ టాపిక్‌కొస్తే విల్ స్మిత్ ఇక్కడికొస్తున్నాడు. అదే కదా మనం ఇప్పుడు మాట్లాడకపోయే అవును. విషయం. విల్ స్మిత్ వస్తున్నాడు కాబట్టే మనం మాట్లాడుకుంటున్నాం. వస్తున్నాడా లేదా అనేది నిజానికి కన్ఫర్మేషన్ లేని విషయం. అది వాళ్ళేమి అఫీషియల్‌గా ప్రకటించలేదు. ఒక వార్త అది కాకపోతే రూమర్‌గా బాలీవుడ్‌కొచ్చారు కాబట్టి టాలీవుడ్‌కి రావడం అన్నది పెద్ద విషయం అయినా కాకపోయినా ఆ! టాలీవుడ్ వరకు అది పెద్ద వార్తే. వచ్చే అవకాశం కూడా ఉంది. వచ్చే అవకాశం ఉందండి. అదే ఇప్పుడు అక్కడి దాకా వచ్చినోడంటే ఇటు బొంబాయి దాకా వచ్చినోడు హైదరాబాద్ దాకా రాడా 2 గంటల ప్రయాణమే కదా! అందులో ఇంకోటేంటంటే విల్ స్మిత్‌కి ఇండియాతో ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. అతను గతంలో కూడా చాలా సార్లు ఇండియాకి రావడం, ఇక్కడ కొన్ని ఉత్సవాల్లో పాల్గొనడం ఇటువంటివి చాలా చేసిన అతనే. ఇది పక్కన పెడితే గనక మీరన్నట్లుగా ఈ హాలీవుడ్ యాక్టర్ ఖచ్చితంగా మన తెలుగు సినిమాల్లో గనకొస్తే గనక మన సినిమా స్థాయి ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకంటే ప్రపంచ ప్రేక్షకులు పనిగట్టుకుని మన సినిమాని అసలు ముందు సినిమా చూసినా చూడకపోయినా ఏదో ఓ సినిమా వస్తుంది. ఇది విల్ స్మిత్ నటించాడు కదా! విల్ స్మిత్ నటించాడు అనగానే ఖచ్చితంగా ఇప్పుడు మన అల్లు అర్జున్ నటించాడు అనగానే మనం ఎలాగైతే మన తెలుగు ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతాము. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' అభిమాని కనెక్ట్ అవుతాడా లేదా? లేపోతే గనక 'బాలకృష్ణ' అభిమాని కనెక్ట్ అవుతాడా లేదా? ఇయన్నీ పక్కన పెడితే గనక, ఒక తెలుగు సినిమా అభిమాని ఖచ్చితంగా 'అల్లు అర్జున్' సినిమా వస్తుందనగానే, ఓహో! సినిమా వస్తుంది చూడాలి, చూద్దాం అనుకున్న ఆలోచనతో వస్తుంది. అదే విధంగా 'విల్ స్మిత్' అనేవాడు ఒక సినిమాలో నటిస్తున్నాడంటే, వరల్డ్ ఆడియన్ను ఖచ్చితంగా ఒక కొంత పర్సెంటేజ్ వచ్చే మటుకు అట్రాక్ట్ అవుతారండి. అంటే దాని ద్వారా ఏం జరుగుతుందంటే, మన తెలుగు సినిమా అయితే ప్రమోట్ అవ్వటం జరుగుతుంది. నాకు తెలిసుండి ఈ వార్త నిజమైతే గనక వాళ్ళ స్ట్రాటజీ కూడా 100% ఇదే. ఏంటంటే ముందర వరల్డ్‌ని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. మన సినిమాలు ఆస్ట్రేలియాలో రిలీజ్ అవుతున్నాయి, అమెరికాలో రిలీజ్ అవుతున్నాయి, ఇంకో చోట రష్యాలో రిలీజ్ అవుతున్నాయి. రకరకాల చోట్ల రిలీజ్ అవుతున్నాయి గానీ, పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి చొచ్చుకుపోయి అక్కడ వందల రోజులు ఆడే పరిస్థితి, 50 రోజులు ఆడే పరిస్థితి కనపట్లేదు. అక్కడ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అమెరికాలో అట్రాక్ట్ చేయాలని, ఆస్ట్రేలియాని అట్రాక్ట్ చేయాలన్నా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో అట్రాక్ట్ చేయాలన్నా కూడా కావాల్సింది ఏంటంటే అక్కడ ఆర్టిస్ట్‌లని పెట్టుకుంటే గనక దాని నిమిత్తం సినిమాకొచ్చి మిగతా మన వాళ్ళందరిని కూడా చూడడానికి అవకాశం వస్తుంది. మన మార్కెట్ పెరుగుతుంది. ఓ రకంగా ఇది చాలా మంచి స్ట్రాటజీ అండి ఇది. సినిమా పరంగా చూస్తే గనక. ఇంకోటి బడ్జెట్ పరంగా వర్కౌట్ అవుతుందా లేదా అంటాకి మనం ప్రొడ్యూసర్‌లం గాదు. వాళ్ళు ఖచ్చితంగా లెక్కలేయకుండా అయితే దిగరు. ఓకే. ఎందుకంటే
వాడు ఇవన్నీ చూసుకుంటాడు కాబట్టి. సూర్యప్రకాష్ గారు ఇంకొక విషయం చెప్పండి. ఇది కొత్త గాదు. తెలుగు, టాలీవుడ్‌ని పక్కన పెడదాం. బాలీవుడ్‌లోకి ఇప్పటికే హాలీవుడ్ స్టార్స్ 'సిల్వెస్టర్ స్టాలిన్' నుంచి అందరూ నటించారు వచ్చాడు. గాబట్టి 'కంబర్ కిష్క్' అనుకుంటా. దాంట్లో సిల్వర్ ఆ! స్టార్ చేశారు. వీళ్ళందరూ నటించినప్పుడు హ్మ్. అక్కడేమన్నా ఇది మీరు చెప్పినట్లు అప్పటికే బాలీవుడ్ అయితే కొంత ప్రపంచవ్యాప్తిగానే మనం చెప్పుకుంటాం గానీ, అక్కడేమన్నా ఈ ఫార్ములా వర్కౌట్ అయిందనుకుంటున్నారా? గతంలో కలెక్షన్స్ పరంగా గాని తెలియడం వేరు. ఆర్ట్ సినిమాలు గాని ఇవన్నీ గూడా గొప్పగా చెప్పుకోవడం వేరు. దాని రిజల్ట్ కమర్షియల్ బిజినెస్‌లో డబ్బుల రూపంలో కనపడడం వేరు. గతంలో హాలీవుడ్ యాక్టర్స్ మన బాలీవుడ్‌లో యాక్ట్ చేసినప్పుడు నిజంగా ఆ రిజల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కనపడిందా? లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోరీతోనే ఆగిపోయిందా? మీరు చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. నిజానికొస్తే గనక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదండి. ఎందుకంటే 'కంబర్ కిష్క్' సినిమా ఏమి పెద్ద వర్కౌట్ కాలేదు. 'సిల్వర్ స్టాలిన్' ఉన్నారని చెప్పి ప్రత్యేకంగా ఎవరు వెళ్ళలేదు. అలాగే మన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' అనుకుంటా. దాంట్లో హ్మ్. విల్ స్మిత్ చేశాడు. ఓ పాటలో అలా కనపడెళ్తారు. ఓ పాటలో కనపడెళ్లారు కదా! అని చెప్పి హాలీవుడ్ ప్రేక్షకులు ఎందుకు చూస్తారండి? అదే విధంగా చూడు. మన 'కంబర్ కిష్క్‌లో' కూడా చివరిలో ఫైట్‌లో కనపడతాడు. అదే విధంగా 'తీన్ పత్తి' సినిమాలో అమితాబ్‌తో పాటు బెన్ కింగ్స్లే కనిపిస్తారు. అదేవిధంగా 'ఆర్ఆర్ఆర్‌లో' ఒకళ్ళు కనపడతారు. అలాగే మనకి 'అనుష్క' చేసింది తెలుగు సినిమా 'నిశ్శబ్దంలో' కూడా ఎవరంటే మైకేల్ మాడ్సన్ అనుకుంటా. ఇట్ మే బి అతనే చేశాడు. హ్మ్. చేశాడు. వీళ్ళందరూ హ్మ్. చేస్తూ వచ్చారు. వాళ్ళ ప్రత్యేకమైన అంటే సినిమా హిట్ అయితే అంటే హ్మ్. ఆ సినిమాలో కంటెంట్ ఉండి సినిమా బాగుండి హిట్ అయితే అది బాగా గ్లోరిఫై బాగా ఉపయోగపడుతుందండి. రెండో పాయింట్ ఏంటంటే ఒక చిన్న ఓ పాటలో అలా మెరిసెళ్ళాడు. లేదా క్లైమాక్స్ ఫైట్‌లో అలా కనపడ్డాడు అంటే గనక దాన్ని పెద్దెవరు పట్టించుకోరండి. మనమే పట్టించుకోం. హ్మ్. అదే ట్రూ. జరిగిందండి అక్కడ. కాపోతే ఏంట్రా అంటే ఎక్కడి దాకా ఉపయోగపడుతుందిరా ఇదంటే, ముందర మనం ఇప్పుడు 'విల్ స్మిత్' నటిచ్చాడు అనగానే మనం ఇప్పుడు చర్చ వేదిక పెట్టుకున్నాం గదా! మనం మాట్లాడుకుంటున్నాం హ్మ్. ఒక టాపిక్. హ్మ్. లేకపోతే 'అల్లు అర్జున్' సినిమా గురించి వాళ్ళు మాట్లాడుకోము కదా! అంటే హ్మ్. ముందు అది నిజం. మాట్లాడుకోవడానికి ఒక కొంత బిజినెస్ స్ట్రాటజీకి ఉపయోగపడతానికి ఇవన్నీ ఇప్పుడు. ఎప్పుడైతే గనక మనం జనాలు మాట్లాడుకుంటున్నారో, బజ్ క్రియేట్ అయిందో, దాంతో బిజినెస్ పెరుగుతుందండి. ఇది ఖచ్చితంగా మేకర్స్ ఈ యాంగిల్‌లో కూడా ఆలోచిస్తారు. 'విల్ స్మిత్‌ని' తీసుకొస్తున్నాం, ఇంకోడిని తీసుకొస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే హిందీ సినిమాల్లో వాళ్ళందరూ కూడా ఇందాక అనుకున్నట్టు గెస్ట్ రోల్‌లో లేకపోతే నోషమో మెరిసి ఎళ్ళిపోయారంతే. మెరుపులే అవన్నీను. కానీ ఇక్కడ హ్మ్. ఉరుములో వచ్చి పడతానంటున్నాడు, పిడుగులో వచ్చి పడతానంటున్నాడు. అంటే ఏంటి విలన్‌గా కనిపిస్తాడంటున్నారు. హ్మ్. నిజమైతే గనక. హ్మ్. నిజమైతే గనక అల్లు అర్జున్ విలన్‌గా సినిమా అంతా కనపడ్డాడనుకోండి, ఖచ్చితంగా హ్మ్. అది విల్ స్మిత్ వైపు నుంచి చూసినప్పుడు విల్ స్మిత్ సినిమా అవుతుంది. అంటే వాళ్ళ ప్రేక్షకుడి నుంచి ఖచ్చితంగా. చూస్తే హ్మ్. సినిమా అంతా కనపడతారు కాబట్టి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది. ఇందులో కూడా మనకు విల్ స్మిత్ ఏదో ఇంటర్వెల్‌లో నోషమో లేకపోతే కైమాక్స్‌లో ఒక అరసెకనో కనపడి లేకపోతే అల్లు అర్జున్‌కి ఏదో మధ్యలో ఒకసారి కనపడి ఎళ్ళిపోయాడనుకోండి. అదేం పెద్ద కలిసొచ్చే అంశం కాదండి. 'సూర్యప్రకాష్' గారు ఆహ్, గ్లిట్టర్, ఈ మ్యాజిక్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ అవుతది కొంతవరకు. నో డౌట్ అట్ ఆల్. ఈవెన్ 'పుష్ప 2' కైతే ఆల్‌మోస్ట్ ఆల్ ఇదే వర్కౌట్ అయింది. 'పుష్ప 1' కన్నా 'పుష్ప 2' కూడా మనకి ఇదే వర్కౌట్ అయింది. అయితే ఏదండి? ఈ ఏది? మార్కెటింగ్ ఇది ప్రతి దానికి మార్కెటింగ్ చేయడము, ఓకే. బాలీ ఓకే. హాల్ మిగిలిన స్టార్స్‌ని పెట్టడము. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు. కాకపోతే ఈవెన్ మనం 'దేవరా' సినిమా నుంచి చూసినా ఎప్పుడైతే విలన్స్‌ని వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తారు. ఈవెన్ బాలీవుడ్ 'సైఫ్ అలీ ఖాన్' లాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ డైలాగ్ డెలివరీలో కావచ్చు, వాళ్ళెందుకో హీరో పక్కన తెలుగు హీరో అయినప్పుడు విలన్ అనే క్యారెక్టరు కంప్లీట్‌గా ఫారినో లేకపోతే మన భాషకి చెందిన వాళ్ళు కానప్పుడు వాళ్ళ డబ్బింగ్‌లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో గాని, వాళ్ళ ఎమోషన్స్‌లో గాని కొంత వేరియేషన్ అయితే కనపడతా ఉంది. సహజంగా అనిపించట్లేదు. అంటే మన దేశానికి చెంది బాలీవుడ్‌కి చెందిన వాళ్ళు నటిస్తేనే తెలుగు సినిమాలో కొంత కృత్రిమంగా ఉన్నప్పుడు, ఒక హాలీవుడ్ యాక్టర్‌ని కంప్లీట్‌గా మన అట్మాస్ఫియర్ తెలియనటువంటి యాక్టర్‌ని ఎందుకంటే ఇంగ్లీష్ లైఫ్ కానీ, ఇంగ్లీష్ సినిమాలు గాని నాట్ వెరీ మచ్ ఎమోషనల్. వెరీ ప్రాక్టికల్ యాక్షన్ సినిమాలు, క్రైమ్ ఇవే తప్ప మనకున్న ఎమోషన్స్ వాళ్ళ ఎమోషన్స్‌తో మ్యాచ్ కావు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ యాక్టర్స్ గనక మెయిన్ రోల్స్‌లో ఉంటే కనెక్ట్ అవ్వగలుగుతారు. ఓకే. పేరు ఓకే. మ్యాజిక్ వర్కౌట్ అయింది. బిజినెస్ వర్కౌట్ అయింది. ముందు ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడంలో వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్ మీ పాయింట్ దగ్గరికొద్దాం. ఇప్పుడు వేరే భాష వాళ్ళు మనకిక్కడ నడిచినప్పుడు లిప్ సింక్, డబ్బింగ్ దగ్గర ప్రాబ్లమ్ ఉందంటున్నారు కదా! అది కదా ఫస్ట్ అన్నారు మీరు పాయింట్ అది. కొంత ఎమోషనల్‌గా కూడా మనం వాళ్ళకి ఫేసులు కూడా చూడం కదా సార్. కొత్త వాళ్ళు. దాని గురించి నేను చెప్తున్నప్పుడు హ్మ్. ఏఐ వచ్చిందండి. ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా సినిమాలకి ఇప్పుడు మనకి రామాయణం రాబోయే రామాయణం సినిమా సాయి పల్లవి, రణవీర్ కపూర్ వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా హ్మ్. డబ్బింగ్ ఏఐలోనే చెప్పిస్తున్నారట. అలాగా హ్మ్. ఏఐ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మీకు డబ్బింగ్‌ని మొత్తం ఏఐ దాంతోటి కొలాబరేట్ చేయటం మూలంగా
అసలు ఆ తేడా తెలియకుండా పోతుందండి. అంటే ఏమిటి వాళ్ళే మాట్లాడుతున్నారు అన్న ఫీల్ తీసుకురాగలుగుతున్నారు. కాబట్టి ఆ సమస్య వస్తే రాబోయే పెద్ద సినిమాలు దేంట్లోనూ కూడా ఇక ఉండదండి. ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్ 'విల్ స్మిత్' చాలా మందికి తెలుసు సినిమా గోయర్స్‌కి. అంటే ఇక్కడ కనెక్ట్ అవుతారా లేదా అంటాకి సినిమా గోయర్స్ అందరికి ఇక్కడ మనకి 'విల్ స్మిత్' సినిమాలు ఇక్కడ మనకి తెలుగులో బానే ఆడాయండి. అంటే తెలుగులో 'మెన్ అంటే ఇన్ మన బ్లాక్' గాని, 'బ్యాడ్ బాయ్స్' గాని ఆ! బాగా ఎక్కువ ఇండిపెండెన్స్ డే. చూస్తున్నారు. నాకిష్టమైన సినిమా 'ఇండిపెండెన్స్ డే' గాని, 'మెన్ ఇన్ బ్లాక్' గాని, 'ఐ యామ్ లెజెండ్' గాని, 'బ్యాడ్ బాయ్స్' గాని ఇవన్నీ 'విల్ స్మిత్' సినిమాలు హిట్ సినిమా గాని హిట్స్ చాలా బావుంటుందది. ఇవన్నీ కూడా చాలా బాగా ఆడాయండి ఇక్కడ. అంటే ఇక్కడ ఒక వర్గం ఆడియన్స్‌కి రెగ్యులర్‌గా సినిమా గోయర్స్‌కి 'విల్ స్మిత్' తెలుసు. ఇంకోటి కొత్త ఇప్పుడు ఎవరో తెలియని ఎవడినో తీసుకొచ్చి మనం పెడుతున్నాం. విలన్‌గా పెట్టేటప్పుడు కొన్ని సినిమాలో విలన్స్ ఉంటారు. ఆ సినిమాతోనే పరిచయం అవుతారు. వాడెవడో నార్త్ ఇండియన్ ఫేస్ అవుతుంది. వాడినే మనం యాక్సెప్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన హీరో. హీరోయిన్స్ కూడా మనకి గత 20 ఏళ్లుగా చూస్తే మన హీరోయిన్స్ అందరూ కూడా నార్త్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా! అంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. విలన్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే మన హీరో ఒకడుంటే చాలు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే మనకు అక్కర్లేదన్న ధోరణి మన తెలుగు వాళ్ళది. కాబట్టి ఏమన్నా ఇబ్బందొస్తే గనక మీరు చెప్పే పాయింట్ వాళ్ళకి రావాలి. ఎవరికి హాలీవుడ్ వాళ్ళకి. వీడెవడురా హీరో అని చెప్పి వాళ్ళకి రావాలి. 'విల్ స్మిత్' పక్కన చేసాడు. 'విల్ స్మిత్‌కి' ఓకే. అపోజిట్‌గా ప్రొటాగనిస్ట్‌గా చేసాడు అని చెప్పి వాళ్ళకి రావాలి తప్పించి, మనకవుతే ఆ ప్రాబ్లమ్ తెలుగు వాళ్ళకవుతే గనక అసలు ఆ సమస్య లేదండి. మన వాళ్ళు ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కూడా యాక్సెప్ట్ ఏలియన్స్‌ని తీసుకొచ్చి విలన్‌గా పెట్టినా యాక్సెప్ట్ చేసేస్తారు. వాళ్ళెవరినో కొత్త స్టార్ అనుకుని తర్వాత సినిమాలో కూడా బుక్ చేసేస్తారు. ఇబ్బంది లేదు. ఏలియన్స్‌ని తీసుకొచ్చింది. 'సూర్యప్రకాష్' గారు ఇంకొక విషయం చెప్పండి. సాధారణంగా ఫస్ట్ టాలీవుడ్. తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్ చేసే వాళ్ళ మైండ్‌సెట్‌ని మనం తీసుకుంటే సక్సెస్ అంటే ఫస్ట్ టాలీవుడ్, నెక్స్ట్ బాలీవుడ్, నెక్స్ట్ హాలీవుడ్. ఇదొక ప్యాటర్న్‌గా కొనసాగుతుంది. ఇప్పుడు బాలీవుడ్ కొంత పడిపోయినప్పటికీ, బాలీవుడ్ అంటే ఇండియాలో టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అది ఇంప్రెషన్ ఉండిపోయింది. సో, ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరైనా హాలీవుడ్‌కి గాని, అక్కడికి ఇక్కడ తీసుకొచ్చేప్పుడు ఇట్లా చిన్న చిన్న రోల్స్ తీసుకొస్తే ఇంపాక్ట్ మనకి కనబడదు. ఈ సినిమా గురించి మేబీ కొంతన్నట్టు చెప్పుకోవడానికి బాగుంటుంది. 2, 3 రోజులు ఆ సినిమా అయ్యేవరకు. కానీ కెరియర్‌లో దాన్ని గ్రోత్‌గా చూసుకున్నప్పుడు ఒక యాక్టర్ అంటే మన వాళ్ళు హాలీవుడ్‌కెళ్ళి యాక్ట్ చేయాలి. ఇప్పుడు 'ప్రియాంక చోప్రా' హెడ్స్ ఆఫ్ ద స్టేట్ చేసింది. చాలా సినిమాలో చేస్తా కనపడతా ఉంది. సో, వాళ్ళు ఇదే బ్యాక్ డ్రాప్‌తో వెళ్ళినప్పుడు, అక్కడ హాలీవుడ్‌లో చేసి మళ్ళీ వెనక్కొచ్చి ఇక్కడికి చేసినప్పుడు, ఎంతైనా సరే మనం వాళ్ళతో ఇండియన్ యాక్టర్‌గానే కనెక్ట్ అవుతాం తప్ప ఇంటర్నేషనల్ యాక్టర్‌గా కనెక్ట్ అవ్వలేము హాలీవుడ్ యాక్టర్‌గా. సో, ఈ నేపథ్యంలో ఈ కెరియర్ గ్రోత్ ఉండాలంటే, వాళ్ళు కంప్లీట్‌గా అక్కడ అట్మాస్ఫియర్‌కి అడాప్ట్ అయ్యేలాగా వర్క్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేకపోతే ఇలా ఈ సినిమాలు, ఆ సినిమాలు చేసుకుంటే దాన్నే మనము ఒక గొప్ప చేంజ్‌గా చూడొచ్చా? ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే అండి, మన వాళ్ళెళ్లి హాలీవుడ్‌లో ఇప్పుడు 'ప్రియాంక చోప్రా' అని ఉందనుకోండి. ఆ అమ్మాయి హాలీవుడ్ అమ్మాయిగా మారిపోయి అక్కడిలాగానే పాత్రలు అక్కడ పాత్రలు చేస్తుందనుకోండి. అంటే హాలీవుడ్ అమ్మాయిలా మారిపోతే గనక ఆ అమ్మాయిని ఎవరు పెట్టుకోరండి. ఆ అమ్మాయి హ్మ్. మూలంగా మన ఇండియా మార్కెట్ వస్తుంది. మన ఇండియన్ ఫీచర్స్ ఉన్నాయి. ఇండియన్ అమ్మాయి కాబట్టే ఇక్కడ మార్కెట్‌ని గ్రాబ్ చేయడానికి ఆ అమ్మాయిని తీసుకుంటున్నారు. హ్మ్. ఫస్ట్ థింగ్. హ్మ్. టాలెంట్ కన్నా కూడా మార్కెట్ విజిబిలిటీలో ఫస్ట్ ఇక్కడ ఏం హ్మ్. జరుగుతుంది అంటే 'ప్రియాంక చోప్రా' అనే అమ్మాయి హాలీవుడ్‌కెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏంటంటే మన ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ మన మార్కెట్‌ని గ్రాబ్ చేయాలంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళని తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరు కనపడుతున్నారంటే మనకి ఇక్కడ కనపడేది ఎవరండి? 'ప్రియాంక చోప్రా.' వెంటనే ఆ హ్మ్. అమ్మాయిని తీసుకుంటాం. అది వాళ్ళు కోరుకునేది. ఆ అమ్మాయి పూర్తిగా అడాప్ట్ అయిపోయిందనుకోండి. హాలీవుడ్ అమ్మాయిలాగా అయిపోయిందనుకోండి. ఆ అమ్మాయిని హ్మ్. ఇక్కడ ఎవరు వాళ్ళెవరు తీసుకోరండి ఇక. ఫస్ట్ ఓకే. థింగ్. సెకండ్ థింగ్ అండి. ఇప్పుడు 'అల్లు అర్జున్' కావచ్చు, లేపోతే 'ప్రభాస్' కావచ్చు, లేపోతే ఇంకొకళ్ళు మరొకళ్ళు కావచ్చు. వీళ్ళిప్పుడు క్లిక్ అయినంత మాత్రం నార్త్‌లో అసలు 'పుష్ప 2' హిట్ అయింది. లేపోతే 'బాహుబలి' హిట్ అయినంత మాత్రాన ఎళ్ళిపోయి నార్త్‌లో వరుసలో సినిమాలు చేశారు కదండీ! ఇప్పుడు హ్మ్. 'షారుక్ ఖాన్' సినిమాలు కూడా హ్మ్. ఇప్పుడు మనకి బాగా ఒకప్పుడు ఆడాయి. మొన్న కూడా కొన్ని సినిమాలు ఆడాయి. అంత మాత్రాన ఆయనే ఇక్కడికొచ్చేసారు. ఎవరి మార్కెట్‌ని వాళ్ళు పదిలు పంచుకుంటూ వాళ్ళు అలాగే ఉంటూనే మిగతా మార్కెట్ వైపు అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటారు. ఎందుకనంటే హ్మ్. మనదంతా గ్లోబల్‌గా అంటే ఏంటి ఇక్కడ ఒక తెలుగు సినిమా వరల్డ్ వైస్ మొత్తం అందరూ జనాలు చూసేసి ఈ సినిమా కోసం వెయిట్ చేసే పరిస్థితి ఇంకా రావడానికి ఇంకో 50 ఏళ్ళు పడద్దేమో. 50 ఏల్లో అంత పడుతుందో పట్టదో ఇంకో 20 ఏళ్ళైనా పట్టొచ్చు. ఇట్ మే బి. ఇదే స్థాయిలో గ్రోత్ అవుతే ఒక 20 ఏళ్ల లోపల అక్కడ సినిమా లాగానే ఇక్కడంటే అప్పుడు మన వాళ్ళందరూ కూడా దాదాపు హీరో ఇప్పుడు ఒకడు హాలీవుడ్ తెలుగు ఇంకా ముందడుగు వేయొచ్చు గదా! ఈ ఆ! 20 ఇయర్స్ మనం ప్రోగ్రెస్ అయ్యేలోపు ఆ 20 ఇయర్స్‌లో వాళ్ళు కూడా ఇంకొక ప్రోగ్రెసివ్ ఈక్వేషన్‌లో ముందుకెళ్ళొచ్చు గదా! అది పాయింటే లేదా ఇప్పుడున్న పరిస్థితిలాగా డౌన్ అవుతూ ఇద్దరు సమానం అయిపోవచ్చు. ఏం చెప్పలేమండి. అనుకోవచ్చు. అది చెప్పలేము. ఇంకొకటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు. సరే ఇదంతా పైకి బానే ఉంది. కానీ థియేటర్స్ వైస్, కలెక్షన్స్ వైస్ చూస్తే ఓటీటీ కావచ్చు, పైరసీ కావచ్చు. అటు హాలీవుడ్‌ని, ఇటు బాలీవుడ్‌ని మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీనే కొంత ఎఫెక్ట్ చేస్తా ఉంది.
ఏ సినిమా కూడా పట్టుమని 10 రోజులు ఆడే పరిస్థితి అక్కడ లేదు, ఇక్కడ లేదు. అసలు నెల, 2 నెలలు ఒకప్పుడు ఆడినట్టు ఏదీ లేని క్రమంలో అసలు ఇదంతా అదర్ దాన్ ఒక షోకేస్‌గా తప్ప ఒక మార్కెట్ స్ట్రాటజీగా గ్లోబల్ ఎరీనా మీరే అన్నారు. ఒక నేషన్ స్టార్‌ని ఇంకో నేషన్ స్టార్‌ని ఎందుకు చూస్తారు? అక్కడ మార్కెట్ కొంచెం రీచ్ అవుతారు. ఇంకొంచెం పెరిగితేనే గదా! 2 నేషన్స్ కలుస్తాయి. అమెరికా, ఇండియా. ఇక్కడ అమెరికా వాళ్ళు తీసుకుంటే హాలీవుడ్ కలెక్షన్స్ కూడా కలిసొస్తాయి. ఎందుకంటే యూఎస్‌లో మనకు ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి. ఓటీటీలు, పైరసీ ఉన్న టైంలో ఇది ఎంతవరకు ఫీజబుల్ ఆప్షన్? ఎంతవరకు ఒక మంచి ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ అని అనుకుంటారు? నిజానికి మంచికొచ్చినది. ఒకవైపున మీరు చెప్పిన దాన్ని బట్టి ఓటీటీ పైరసీ వచ్చేసిన తర్వాత ఒక సినిమా కలెక్షన్‌లు తగ్గిపోతున్నాయి అనేది ఒక వాదన నిజమైతే, ఇలాంటి ఒక విల్ స్మిత్ గాని ఇటువంటి స్టార్‌ని తీసుకున్నప్పుడు ఆ ఓటీటీ ఓన్లీ ఇండియాకి తీసుకోరు కదండీ దాన్ని. బిజినెస్ హ్మ్. ఎంత పెరుగుతుంది చూడండి ఒక్కసారి ఊహించండి. వరల్డ్ వైడ్ మొత్తం ఓటీటీ రైట్స్ దాని రేట్ పెరుగుతుంది. ఓకే. హ్మ్. ఫస్ట్ థింగ్. అంటే హ్మ్. ఓటీటీలో దాని రేట్ పెరిగిపోతుంది. రెండోది డిస్ట్రిబ్యూషన్ ఛానెల్స్ పెరుగుతాయి. అంటే ఏంటంటే హ్మ్. డిస్ట్రిబ్యూషన్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈ సినిమా. అంటే హ్మ్. థాయిలాండ్‌లో రిలీజ్ అవ్వచ్చు. ఇంకోటి ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియా, అమెరికా ఇలాంటి కొన్ని దేశాలే పరిమితమైంది. విల్ హ్మ్. స్మిత్ ఉన్నాడు అనగానే ఒక చైనాలో భారీ రిలీజ్ అవుతుంది. హ్మ్. ఇంకో చోట భారీ రిలీజ్ అవుతుంది. ఫిన్లాండ్‌లో అవుతుంది. ఇంకో చోట అవుతుంది. అతనికి ఎక్కడైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అక్కర్లేదు. ఎక్కడైతే విల్ హ్మ్. స్మిత్ తెలిసి వాళ్ళు అన్ని చోట్ల కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి హ్మ్. ముందుకొస్తారు. ఫస్ట్ థింగ్. హ్మ్. ఎందుకంటే విల్ స్మిత్‌ని చూసి అది 10 పైసలకే కావచ్చు. ఇప్పుడు రూ. హ్మ్. 100 ఇక్కడ పెట్టిన రేటే కోట్ల కోట్లు పెట్టి తీసుకుంటారని కూడా కాదండి. అక్కడ వాళ్ళ రేట్‌ని బట్టి వాళ్ళు ఒక విల్ స్మిత్ నటించిన సినిమా విలన్‌గా నటించిన సినిమా అని చెప్పి మొత్తం ఆ విల్ స్మిత్‌కి ఎవరైతే పరిచయం ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా కొనుక్కోవడం. అంటే ఏంటి మార్కెట్ చూడండి ఒక్కసారిగా ఎంత పెరుగుతుందో. వీటన్నిటి దృష్ట్యా ఇది చిన్నదయిపోతుంది. అంటే ఏంటంటే అప్పుడు పైరసీను హ్మ్. ఓటీటీ మూలంగా వచ్చే 2 దెబ్బలు కూడా చాలా చిన్నవయిపోతాయండి. ఇప్పుడు 'పుష్పకే' హ్మ్. ఉందండి. మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. 'పుష్ప' అనేది పెద్ద సక్సెస్ కాబట్టి, మనం ఇంతకుముందు కూడా అదే మాట్లాడుకున్నాం. 'పుష్ప' అనేది పెద్ద సక్సెస్ కాబట్టి, దాని నుంచి వచ్చే పైరసీ మూలంగా వచ్చే నష్టం చాలా చిన్నదయిపోతుందండి. పైరసీ మూలంగా నష్టం ఉంటుంది. 1% అవుతుంది. అదే ఒక చిన్న సినిమాకి ఆ 1% దెబ్బ కొట్టినప్పుడు చాలా పెద్ద దెబ్బండి. ఈ హ్మ్. రెండిటి తేడా. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌కెళ్ళేటప్పుడు ఈ పైరసీ అనేది ఇంకోటి గాని చాలా చిన్నదయిపోతుంది ఆ దెబ్బ. ఇవే చూసుకుంటారండి. కాబట్టి ఆ ప్రాబ్లమ్ కూడా 'సూర్యప్రకాష్' గారు ఈ యాంగిల్‌లో మీరు చెప్పారు బానే ఉంది. కానీ ఒక్కసారి ఇది కూడా ఆలోచించండి. హాలీవుడ్ స్టోరీస్ మనం చూసుకుంటే అవి ఎప్పుడు ఇండియన్ లేదా టాలీవుడ్ స్టోరీస్ కన్నా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ స్టెప్స్ అహెడ్ ఉంటాయి. ఈవెన్ 'మెన్ ఇన్ బ్లాక్' కూడా ఇట్స్ సైన్స్ ఫిక్షన్. అది విల్ స్మిత్ అంతకుముందు నటించినవి కూడా మామూలు స్టోరీస్ గాదు. వెరీ ఈజీ గోయింగ్ ఏదో పాన్ ఇండియా మసాలా ఇవి చేసినవి గాదు. ఇటువంటి స్టోరీస్ చేసినటువంటి విల్ స్మిత్ లాంటి స్టాండర్డ్ ఉన్న హీరోనో, లేకపోతే ఇంకొక హాలీవుడ్ యాక్టరో చాలా వెయిట్ ఉన్నటువంటి హీరోతో ఒక టాలీవుడ్ సినిమా చేసినప్పుడు అదేదో పాన్ ఇండియా మసాలాతో మన స్టోరీ ప్యాటర్న్‌తో వెళ్తే అది నిజంగా సక్సెస్ అవుతుందా? అంటే కొంత ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది గదా! విల్ స్మిత్ ఉంటే వాళ్ళు స్టోరీ రేంజ్ పెరగాలని కోరుకుంటారు కాబట్టి, పలానా ఇండియన్ సినిమాలో యాక్ట్ చేసాడు కాబట్టి ఇండియన్ లెవెల్ తక్కువని నేను చెప్పట్లేదు. బట్ వెన్ కంపేర్ టు హాలీవుడ్ వాళ్ళ అడ్వాన్సెస్ స్టేజ్‌తో పోలుకుంటే స్టోరీ మేకింగ్‌లో గాని, స్టోరీ డెవలప్‌మెంట్‌లో గాని మనం ఇంకా ప్రిమిటివ్ స్టేజ్‌లో ఉన్నామని అనుకోవాలి. ఎప్పుడు ఒకటే ఫార్ములా మరి వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఈజీ అవుతుందా? మార్కెట్‌లో రిలీజ్ చేయడం ఈజీ, విల్ స్మిత్‌ని పెట్టడం ఈజీ. కానీ ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్ని చేసేలా స్టోరీ అడాప్షన్ ఉండబోతుందా? లేకపోతే ఇదే స్టోరీ ఇదే ప్యాటర్న్‌లో ఎళ్తే మనము డిసప్పాయింట్ అవ్వబోతున్నామా? మీరేమంటున్నారు? ఇక్కడ 3 పాయింట్లండి. ఫస్ట్ థింగ్ హ్మ్. ఏంటంటే, ఆ కథ సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. ఇప్పుడు 'అల్లు అర్జున్' చేయబోయే సినిమా. ఏమో హ్మ్. విల్ స్మిత్‌ని తెచ్చుకుంటున్నారు కాబట్టి, బట్ స్క్రీన్ రైటర్స్‌ని కూడా అక్కడి నుంచి ఎవరినైనా తెచ్చేస్తున్నారేమో అది మనకు తెలీదు. అంటే ఆ స్థాయి వర్క్ ఏమైనా చేస్తున్నారేమో తెలీదండి ఫస్ట్ థింగ్. హ్మ్. కాబట్టి కథ ఆ స్థాయిలో ఉంటుందేమో అని ఊహించొచ్చు. రిలీజ్ అయ్యేదాకా అది మనకు తెలీదు. ఇది హ్మ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక థాయిలాండ్ సినిమా గాని, ఒక హాలీవుడ్ సినిమా గాని, ఏదైనా ఒక కొరియన్ ఫిల్మ్ గాని మనం చూస్తూ ఉంటామండి. మనకు తెలుసు. అది కొరియన్ సినిమా చూస్తున్నప్పుడు, కొరియన్ సినిమా ఏదో 'మైసాసి గర్ల్' సినిమా ఉందనుకోండి సపోజ్. దాంట్లో సినిమా ఓపెనింగ్‌లోనే హీరోయిన్ తాగేసి ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ ఎక్కి ఒకడి తల మీద వామిటింగ్ చేసుకుంటుంది. 'మైసాసి గర్ల్' వరల్డ్‌లో ఎక్కువ మంది చూసిన సినిమాలో ఒకటండి. ఫస్ట్ థింగ్. అంటే హ్మ్. బిగ్గెస్ట్ హిట్ సినిమా అది. రొమాంటిక్ కామెడీలో. ఆ సినిమాలో ఫస్ట్ సీను హీరోయిన్ తాగేసి ట్రైన్ ఎక్కి ఒకడు తల మీద వామిటింగ్ చేసుకుంటుంది. అది వాడు ఫన్నీగా తీస్తాడు. తర్వాత ఆడి తల మీద వాడిది బట్టతల విగ్ ఉంటుంది. ఆ విగ్ తీసి వాడు బయట పడేస్తాడు. ఏదో ఫన్నీగా చూపెడతాడు. అది చూడగానే చాలా డిస్గస్టింగ్‌గా అనిపిస్తుందండి. కానీ మనం ఒక
కొరియన్ సినిమా యాంగిల్ అంటే మనకు తెలియకుండానే ఒక కొరియన్ సినిమా చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తదండి. మామూలుగా చూసుకుంటూ ఉంటుంది. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలుసు. అది కొరియన్ సినిమారా అని చెప్పి. అలాగే హాలీవుడ్ సినిమాలో కథలు మన కథలు కాదండి అవి. కానీ మనం ఇక్కడ ఎందుకు ఇంత హిట్ చేస్తామంటే మనకది సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలుసు. ఇది మన హాలీవుడ్ సినిమా చూస్తున్నాము అని చెప్పి. కాబట్టి మనం ఏం చూస్తాం మనకు కావాల్సినవే విజువల్ ఎఫెక్ట్స్ ఇంకోటో మనకు కావాల్సినవి తీసుకుంటాం తప్పించి మనకిక్కడ తెలుగు సినిమాలో లాగా 100 మందిని కొట్టాలో లేకపోతే ఇంకోటి అంటే మనకేదైతే ఎమోషన్స్ కావాలనుకుంటామో అవి లేకపోయినా యాక్సెప్ట్ చేసి ఇక్కడ సూపర్ హిట్ చేస్తాం. అదే అలాగే అక్కడ కూడా ఇది ఒక తెలుగు సినిమా నుంచి వచ్చింది ఇది. విల్ స్మిత్ అనే తెలుగు పర్సెప్షన్‌తో చూస్తారనుకుంటున్నారు మీరు. అని అంతేనా? యాక్సెప్ట్ హ్మ్. ఓకే. చెప్పండి. నా పాయింట్ మీకు అర్థమైందా? మనం ఎలా చూస్తున్నామో వాళ్ళు దాన్ని ఒక అంటే మన 'బాహుబలి' అక్కడ వర్కౌట్ అయింది కదా! మన అమెరికన్ సినిమాలు చైనాలో పెద్ద పెద్ద హిట్స్ అయినయి ఉన్నాయి కదా! హ్మ్. పెద్ద హిట్ అయింది చైనాలో. మన 'మహారాజా' సినిమా చైనాలో పెద్ద హిట్ అండి. ఎవరు విజయ్ హ్మ్. సేతుపతి తమిళ్ సినిమా. హ్మ్. హ్మ్. ఇతను పాపం తమిళ్ డైరెక్టరే కదా! అట్లీ కూడా. ఏమో అలా హ్మ్. ఏమన్నా వరల్డ్‌లో వాళ్ళందరూ వరల్డ్ ఆడియన్స్‌ని మెప్పించేంత మ్యాజిక్ ఏమన్నా చేస్తాడేమో కథనంతోటి. చేయకపోయినా వాళ్ళు పాపం తెలుగు సినిమా కదరా అని వాళ్ళ యాంగిల్‌లో చూసేస్తారు. ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకోటి చెప్పండి. ఇది సైన్స్ ఫిక్షన్. మీరన్నట్లు ఇంకొక యాంగిల్‌లో దీన్ని చూస్తే సైన్స్ ఫిక్షన్ అని చెప్పారు కాబట్టి ఆహ్, మేబీ హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు కాబట్టి కొంచెం స్టోరీ కూడా స్టాండర్డ్‌కి తగ్గట్టు చేద్దామని అనుకోవచ్చు. దీనివల్ల ఈ యాంగిల్‌లో చూస్తే తెలుగు సినిమా నిజంగా స్టోరీ ప్రకారం అయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీట్ చేసేటువంటి ఒక మెచ్యూర్డ్ లేదా ప్రోగ్రెసివ్ వెర్షన్‌కి వెళ్తుందని అనుకోవచ్చా? అంటే ఇక్కడ విమర్శ మళ్ళీ రావాలి. అక్కడ కూడా హీరోయిక్ యాంగిల్స్ యాడ్ చేస్తారు అన్నిటికి. మన తెలుగు ఫార్మ్‌లో మర్చిపోకుండా. అట్లీ అనే డైరెక్టర్ నుంచి కథ పరంగా ఎవరు గొప్పగా ఎక్స్‌పెక్ట్ చేయరండి. ఎందుకంటే ఇప్పటిదాకా అతను తీసిన సినిమాలను చూస్తే అతను గొప్ప కథకుడు కాదు, గొప్ప కథలేం చేయలే అతను. హ్మ్. కాపోతే అతనికి సక్సెస్ ఫార్ములా తెలుసు. అంటే ఏంటి, ఎక్కడ ఎవడి చేత విజిలేయించాలో తెలిసండి వాడికి. అంటే థియేటర్‌లో ఉన్నంత సేపు అతను విజిల్స్ ఏస్తాడు, హ్మ్. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, పంపించేస్తాడు. బయటకొచ్చి తెలిసిన తర్వాత ఆలోచిస్తే దాంట్లో ఏముండదు. కలగూర గంపలానే ఉంటుంది. హ్మ్. కాబట్టి కథ గురించి నేనైతే 'అట్లీ' సినిమా గురించి అది 'అల్లు అర్జున్' సినిమాని పక్కన పెట్టేస్తే గనక, డైరెక్టర్‌గా 'అట్లీ' సినిమా అన్నప్పుడు నేను అది ఇంటర్నేషనల్ స్టాండర్డో లేకపోతే ఇంకోటి అది 'అట్లీ' స్టాండర్డ్‌లోనే ఉంటుంది 100% ఓకే. అది. కాకపోతే ఇంటర్నేషనల్ యాక్టర్‌ని యాడ్ చేసారు కాబట్టి తీస్తున్నాడతను. అది కూడా ఒక ట్విస్ట్ సక్సెస్ ట్విస్ట్ అంతే. హ్మ్. అంతేనండి. అంతేనండి. అతనికి తెలుసు. ఆ హ్మ్. ఫార్ములా తెలుసు. అంతవరకు అంతే తప్పించి ఆ కథ అద్భుతమైన కథ లేకపోతే ఇంకోటనే కాదు. దాంట్లో ఏ ఎలిమెంట్స్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందో తెలుసా? అవన్నీ అతను పేర్చుకుంటూ మెల్లిగా ఎళ్లి అతను అనుకోకుండా మళ్ళీ దాన్ని ఒక ఓ హిట్ 'షారుఖ్ ఖాన్‌తో' ఎలా హిట్ కొట్టాడో ఇతను హిట్ అనిపించుకుంటాడు బయట పడిపోతాడు అతను. ఖచ్చితంగా. అది. లాసెస్ కట్ చేసుకొని బయట పడిపోతాడంటారు. అతను సరే ఇప్పుడు తెలివైనతను. అతను సినిమాల్లో తెలివైన లేకపోతే 'అల్లు అర్జున్' 'పుష్ప' లాంటి పెద్ద హిట్ తర్వాత పని కట్టుకొని ఎందుకు ఇస్తాడండి అట్లీకి? ఎందుకంటే అతనికి చూసుకుంటాడు. అతని సినిమాలన్నీ తెలుసు అతనికి. మనం ఎలా మాట్లాడుకుంటున్నాం బయట నుంచి అతను వాళ్ళ సర్కిల్‌లో మాట్లాడుకుంటారు కదా! అతని సినిమాలో కథ ఉండదని తెలుసు. అన్నీ తెలుసు. కాపోతే అతనికి ఒకే ఒక ధైర్యం ఏంట్రా అంటే ఎలాగైనా వీడు హిట్ కొడతాడు. వాడు హ్మ్. కమర్షియల్ కావాల్సింది హిట్ అంతే. అంతే. 'సూర్యప్రకాష్' గారు ఇంకొకటి చెప్పండి. మన టాలీవుడ్‌లో ఏదైనా ఒకళ్ళు పట్టుకుంటే తర్వాత అందరూ ఫాలో అయిపోయారు. ఎప్పుడైతే 'బాహుబలి' పాన్ ఇండియా అయిందో, ఇక ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయాలి. పాన్ ఇండియా చేయాలి. ఇదొక ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమా విషయంలో చిన్న పెద్ద లేకుండా. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పాన్ వరల్డ్ ఫార్ములాని 'అల్లు అర్జున్' అట్లీ పట్టుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకది ఒక రేస్ లాగా కంటిన్యూ అవుతది. ఇది సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఇది చేయాలని ఖచ్చితంగా 'బాహుబలి' తర్వాత వీళ్ళు పట్టుకున్నట్టే వీళ్ళు మిగిలిన యాక్టర్స్ గూడా మిగిలిన డైరెక్టర్స్ అదే రూట్‌లో నడిచే అవకాశం ఉంది గాబట్టి, దీనివల్ల రీజనల్ కథ, రీజనల్ సినిమా అనేది ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందా? నేటివిటీ. ఎందుకంటే అవి చేస్తూ ఇంకా వాళ్ళకి అడాప్ట్ అయ్యే క్రమంలో మారిపోవాలి గదా! ఎక్కడో ఒక చోట. అలా ఎలా దాని గురించి ఏమనుకుంటున్నారు? చెప్తున్నారంటే మనకేమన్నా గొప్ప కథలొస్తున్నాయా? కథ దెబ్బతింటాకే. గొప్ప కథలే కథలు అద్భుతంగా రావట్లేదంటారా? జరిగిపోతుంటే ఇక్కడ కథ దెబ్బతిన్నాలి అని చెప్పి మనం బాధపడాలి. మనకొచ్చేవే నార్మల్ ఎప్పుడో ఒకటి 100లో ఒకటి అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఆ 100లో అవును. అద్భుతం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. హ్మ్. గాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా పాడయ్యేది గాని, గొప్ప కథలు నాశనం అయిపోవడం గాని ఏం జరగదండి. ఎందుకంటే మనకేం రాట్లేదు కాబట్టి. రెండో అసలు పాయింట్ ఏం ఏంటంటే వస్తున్నాయంటారు ఇప్పుడు సినిమాల్లో? ఆ లెక్కన తీసుకుంటే. మీరన్నట్టుగా పాయింట్ ఏంటంటే, దీన్ని అనుకరిస్తే గనక 'అట్లే అర్జున్' సినిమాలో విల్ స్మిత్‌ని తీసుకొచ్చినట్టుగా అనుకరిస్తే గనక, హాలీవుడ్‌లో ఉన్న చిన్న వాళ్ళందరికి కూడా చాలా మందికి ఇక్కడ మన తెలుగులో అవకాశాలొస్తాయేమో. వాళ్ళందరూ మన కృష్ణార్లో తిరుగుతుంటారేమో. ఇక్కడిక్కడ. ఎవరు? ఎవరిలాగా?
ఇప్పుడు కృష్ణనగర్‌లో తిరుగుతా ఉంటారన్నారా హాలీవుడ్ వాళ్ళు కూడా? ఇప్పుడు మనకి 'విల్ స్మిత్‌కి' అవకాశం ఇచ్చినట్టే అలాగే చిన్న చిన్న సినిమాల్లో కూడా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారనుకోండి. కానీ వాళ్ళ ఇప్పుడు రెమ్యూనరేషన్ వీళ్ళు మ్యాచ్ 'లిమిట్' సినిమాలో ఆయన చేయగలుగుతారంటారా? తీసుకురాలా? హాలీవుడ్ యాక్టర్స్ రెమ్యూనరేషన్ వీళ్ళు బేర్ చేయగలరంటారా? వాళ్ళొచ్చినా వాళ్ళు తగ్గించుకోరు గదా! ఏం వచ్చినో ఏవండీ ఖాళీగా ఉన్నవాడు ఎవడో వస్తాడు. ఓకే. దానిదేముంది ప్రతి వాళ్ళు 'విల్ స్మిత్‌నే' తేవాలనే ఉంది. ఇంకో 'సుబ్బారావు స్మిత్' ఎవడో ఉంటాడు అక్కడ ఖాళీగాను. వాడిని ఓకే. తీసుకొస్తాడు. ఊరి పేర్లోడు వాడు హాలీవుడ్ యాక్టరేగా. వాడు సినిమాలో ఎక్కడో యాక్ట్ చేసి ఉంటాడు. ఓకే. మీరన్నట్టుగా వాళ్ళందరూ ఇక్కడ బిజీ అవుతారు తెలుగులో. హ్మ్. ఇప్పుడు మొన్న 'లైగర్' సినిమాలో ఆయన తీసుకురాలా? మైక్ టైసన్‌ని. హ్మ్. విజయ్ కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా హాలీవుడ్ యాక్టర్స్ ప్లస్ అయినటువంటి కోణమే లేదు. మీరన్నట్టు వాళ్ళు మేబీ 1 మినిట్, 2 మినిట్ కనిపించడం వల్లేమో గానీ, ప్లస్ అయిన దాఖలాలైతే లేవు అంటే చెప్పుకోవడానికే తప్ప. మన వాళ్ళెప్పుడు దాన్ని ఒక కమర్షియల్ ఎలిమెంట్‌గా చిన్నదాని కింద చూసారు గానీ, వాళ్ళలో ఉన్నటువంటి నటన గాని, వాళ్ళని హ్మ్. పూర్తిగా ఉపయోగించుకొని ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ గాని ఇస్తే వాళ్ళేదైనా చేయగలుగుతారు. అంతేగాని సినిమాలో వచ్చి చిన్న స్టెప్పేసి ఎళ్ళిపోయాడు. లేపోతే లాస్ట్‌లో హ్మ్. వచ్చి చిన్న ఫైట్‌లో కనపడి ఎళ్ళిపోయాడంటే, అది ఏ రకంగాను ఉపయోగపడదు కదండీ. ఆ కాసేపు ఆ 2 రోజులు ఆ సినిమా కొద్దిగా బజ్ తేవడానికి, మాట్లాడడానికోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అంతకు మించి హ్మ్. దేనికి ఉపయోగపడదండి. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా 'విల్ స్మిత్‌ని' తీసుకొచ్చి చివర్లోనే చూపెట్టారు కానీ పెద్ద ఏం ఉపయోగపడదు. అదే హ్మ్. విలన్‌గా ఫస్ట్ నుంచి చివరి దాకా చూపెడుతున్నారనుకోండి. ఖచ్చితంగా 'విల్ స్మిత్' నటన మీరు ఎక్స్‌పెక్ట్ చేసే స్థితిలో ఉంటుంది. అది మటుకు నిజం. ఇంకొక ఇంకొక యాంగిల్ సూర్యప్రకాష్ గారు. అంటే మనం వరల్డ్ వైడ్‌గా జూసుకుంటే, మన తెలుగు సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్‌ని పెడితే ఆహ్, ఇన్ కా ఇన్ కంపారిజన్ తీసుకుందాం. ఈవెన్ టాలీవుడ్‌లో కూడా ఎక్కువ మంది హాలీవుడ్ సినిమాలు ఓటీటీల వల్లే చూసేవాళ్ళు పెరిగిపోయారు. ఆ హ్మ్. క్రమంలో మన తెలుగు హీరో కన్నా ఆ హాలీవుడ్ హీరోకే ఎక్కువ ఫాన్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఉంటదండి. అంటే ఆబ్వియస్‌గా. అంటే ఓటీటీ అంటే అందరూ థియేటర్‌కి రావట్లే గదా! సో, చాలా మందికి అంటే వాళ్ళ 'పుష్ప' సినిమా అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశో, హైదరాబాద్ వాళ్ళో చూడరు గదా! ముంబై వాళ్ళందరూ కూడా చూడొచ్చు. వాళ్ళందరికీ అల్లు అర్జున్ ఫెమిలియర్ కాకపోయి ఉండొచ్చు. కానీ విల్ స్మిత్ ఫెమిలియరో లేకపోతే హాలీవుడ్ యాక్టర్స్ ఫెమిలియర్ అయ్యుండొచ్చు. అంతే కానీ మన గదండీ. తెలుగు సినిమాలో మనం ఒక ఫార్ములా జూస్తే హీరోని తప్ప ఎవ్వరిని ఎలివేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండని స్కోప్ మన తెలుగు సినిమాల్లో ఆల్‌మోస్ట్ ఆల్ ఇండియన్ సినిమాల్లో హీరో ఓరియెంటెడ్ ప్రతి సినిమాలో కనపడుతుంది. అటువంటి సినిమాల్లో ఈ హాలీవుడ్ యాక్టర్స్‌కి మీరన్నట్టు ఫుల్ ఆన్ లెంగ్త్ రోల్ ఇస్తే ఇన్ఫీరియారిటీ అనుకోండి. అప్పటికే వాళ్ళు హాలీవుడ్ యాక్టర్స్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు సుపీరియర్ ఎక్కడో ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తే వాళ్ళకి రావాల్సినటువంటి గ్లోరీ, హీరోకి రావాల్సినటువంటి గ్లోరీ విలన్ కోసం డిస్సాటిస్ఫాక్షన్ మన హీరోలకు ఉండదనుకుంటున్నారా? చాలా సినిమాల్లో డైరెక్టర్ల కన్నా మన హీరోలే కథలు చెప్పినవి కూడా ఉన్నాయి గాబట్టి, ఈ కాంటెక్స్ట్‌ని ఎలా చూడొచ్చు? అంటే విలన్‌కి ఎక్కువ మార్కులు పడతాయనా మీరనేది? ఒకవేళ విలన్ హాలీవుడ్ యాక్టర్ అనుకోండి, ఆయనకి ఆల్రెడీ ఉంటుందని బాగా నటించాడనుకోండి. ఓకే. ఓకే. అదెప్పుడు ఉంటుందండి. ఒక సినిమాలో ఒకడు అద్భుతంగా నడుస్తున్నాడు. వాడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కాపోతే హీరో ఓరియంటేషన్ సినిమాలో మీరు ఎన్ని చేసినా ఆ హ్మ్. హీరోనే చూస్తుంటారు వాళ్ళ ఫ్యాన్స్ అంతా వెళ్లి. మీ పక్కన ఒక ఎనకాల దేవుడొచ్చి కనపడినా కూడా వాళ్ళ దేవుడైన హీరోని చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఆ సమస్య లేదు. మనం అంటే మొత్తం చాలా ఇప్పుడు తెలుగు వర్సెస్ వరల్డ్ యాక్టర్ తీసుకున్నప్పుడు అందరూ మన తెలుగు హీరో 'అల్లు అర్జున్' వైపు చూస్తారు గానీ, 'విల్ స్మిత్‌కి' మంచి రోల్ ఇచ్చినా సరే 'విల్ స్మిత్' వైపు చూడరని అనుకుంటున్నారా? పని 'విల్ స్మిత్' కట్టుకొని అల్లు ఖచ్చితంగా అర్జున్‌కే హ్మ్. 100% అండి. అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్‌నే చూస్తారు. అందులో అతన్ని ఆ పక్కన ఒక విలన్‌గానే చూస్తారు తప్పించి, మీరు ఎంత అద్భుతంగా నటించేసినా సరే, మా హీరో చాలా బాగా చేశారు నా యాంగిల్. ఎందుకంటే వాళ్ళు హీరో అభిమానులు కాబట్టి. విల్ స్మిత్ హ్మ్. అభిమానులు కూడా అలాగే చూస్తూ ఉండొచ్చు. అంటే ఏంటి, హ్మ్. అల్లు అర్జున్ ఏం చేసినా కూడా వాళ్ళకి కానకపోవచ్చు. ఇతను నిజంగా అద్భుతంగా నడిచినా కూడా వాళ్ళకి హ్మ్. విల్ స్మిత్ వైపు నుంచి చూస్తారు కదా! మనం ఎటువైపు నుంచి చూస్తున్నామో అటువైపు నుంచే ప్రపంచం అంతా ఎక్స్‌ప్లోర్ అవుతుంది కదండీ! అదే కనపడుతుంది కదా! కాబట్టి ఆ సమస్య ఎప్పుడు రాదండి. కాకపోతే మీరన్నట్టుగా ఏంటంటే ఈ ఓటీటీలొచ్చిన తర్వాత అందరు హీరోలకి ఇప్పుడు మలయాళం హీరోలందరూ కూడా మన వాళ్ళందరికీ తెలుసు. నేనంటున్నాను. మలయాళం హీరోలకి చాలా మంది టాలీవుడ్ నుంచి ఫాన్స్ వచ్చారు. అదేనండి. టాలీవుడ్ నుంచి చాలా మంది మలయాళం యాక్టర్స్ పేర్లు గూడా ఎక్కువ మంది పేర్లు చెప్తున్నారు. ఫేవరెట్ యాక్టర్స్ అన్నప్పుడు. అలా అవునండి. ఒక అద్భుతం జరిగి హాలీవుడ్ వాళ్ళకి ఎందుకంటే మనం ఎక్కువ సింగిల్ హీరో డామినేషన్‌తో నడిచే కథలు. ఏదో అవును. ఎలివేషన్ ఇద్దామని సైన్స్ ఫిక్షన్ లాంటి కథల్లో ఆ స్కోప్ లేక, దురదృష్టం అవును. బావుండో, అదృష్టం బావుండో విల్ స్మిత్ బాగా యాక్ట్ చేస్తే, ఏదో హాలీవుడ్ యాక్టర్ యాక్ట్ చేస్తే, దాన్ని పాజిటివ్‌గా తీసుకునేటువంటి అట్మాస్ఫియర్ మన హీరో ఓరియెంటెడ్ డామినేటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందా? అది ప్రశ్న. నేను చెప్తున్నా కదండీ! మీరెన్ని చేసినా అల్లు సింగిల్ హీరో అర్జున్ చాలా బాగా చేశాడు. విల్ స్మిత్ కూడా చేశాడు అంటారు. అంతే. అంతే అంతే తప్ప అల్లు తప్పించి అర్జున్ కన్నా విల్ స్మిత్ బాగా చేశాడనే మాట మాత్రం రాదు అంతే ప్రేక్షకుల నుంచి. నేనైనా అంతే. నేనొక అల్లు అర్జున్ అభిమాననుకోండి ఎలా మాట్లాడతా చెప్పండి. నాకు అతనే కనపడతాడు నా కళ్ళెదురుగుండా. అతనే అద్భుతంగా కనపడతాడు నాకు. ఎందుకంటే మనవాడు కదా! కాబట్టి ఆ ఓకే. ప్రాబ్లమ్ ఎప్పుడు రాదండి.
ఆ ఓకే. అల్లు డామినేట్ అయ్యి అర్జున్ కూడా అలా అనిపిస్తే ఇప్పుడు అసలు వాళ్ళు చేయనే చేయరు. ఈ ఆలోచన వస్తే గనక. ఓకే. ఓకే. ఈ ఆలోచనొచ్చి అదే ఒక సినిమా మీరన్నట్టు ఫుల్ ఆన్ లెంగ్త్ రోల్ తీసుకుంటే తప్ప, దీని గురించి వాళ్ళకి కూడా ఒక ఒపీనియన్ రాదు. రాదు. అంతే గదా! సినిమా తీసి దాని మీద ఒపీనియన్‌లో ఎవరైనా తెలుగు ప్రేక్షకులైనా సరే, ఓటీటీ చూసేవాళ్ళు ఏ 'విల్ స్మిత్' చాలా చేసాడు 'అల్లు అర్జున్' కన్నా అని ఒక మాట అంటే తప్ప, వాళ్ళ మైండ్‌లో కూడా థాట్ రాకపోవచ్చు. మీరన్నది కూడా నిజమే. అంతే గదండీ! ఓహ్! ఓవరాల్‌గా 'సూర్యప్రకాష్' గారు చర్చ ముగింపుకొచ్చేసాం. ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. కంక్లూడ్ చేసేద్దాం. ఈ మొత్తం అంటే టాపిక్‌ని. నిజానికి ఈ అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ మనకి ఆహ్, ఈ హాలీవుడ్ వాళ్ళు మన తెలుగు సినిమాల్లో నడిచినవి కూడా గతంలో ఉన్నాడు. 'జంజాల్' గారు 'పడమట సంధ్యా రాగంలో' అనుకుంటా 1987లో హ్మ్. ఆ! 'విజయశాంతికి' పేరుగా చేసాడు. అతని పేరు పేరుకి అతను ఫారెన్ నుంచి ఆ! థామస్ జేన్ అనుకుంటా. ఇట్ మే బి. హ్మ్. అతను చేసాడు అతను. అతను 'బూగీ నైట్స్', 'డీప్ బ్లూ సీ' సినిమాలు చేసాడు. అంటే అలాగే 'సింగీతంగా లిటిల్ జాన్', 'వెల్కమ్ ఒబామా' అనే సినిమాల్లో కూడా వేరే వాళ్ళు చేశారు. అంటే మనకు కొత్తేమీ కాదు. అది నేను చెప్పదలసిన విషయం. అలాగే మన వాళ్ళు కూడా 'అమరీష్ పూరి' గారు మీరది ప్రస్తావిస్తారేమో అనుకున్నాను. 'ఇండియానా 'జగదేక్' జోన్స్' 'ఇండియానా జోన్స్‌లో' 'ఇండియానా జోన్స్' చేశారు. తర్వాత ఆ! హ్మ్. 'టెంపుల్ ఆఫ్ డూమ్‌లో' ఆయన చేశారు. అది చేసిన హ్మ్. తర్వాత ఆయనకి ఆ రకమైన పాత్రలకి ఆయన పాపులర్ అయ్యారు. హ్మ్. ఇప్పుడు మీరిందాక చెప్పినట్టుగా 'విల్ స్మిత్' అందులో విలన్‌గా ఏమన్నా అద్భుతంగా చేస్తే అలాంటి పాత్రలకి అతను పాపులర్ అవుతాడేమో. చెప్పలేమండి. అది ఆ డైరెక్ట్ ఓరియంటేషను, ఆ గొప్పతనం. హ్మ్. 'అమరీష్ పూరి' గారు ఆ సినిమాలో అద్భుతంగా చేశారు. అలాగే మన వాళ్ళు హీరోలు 'రజనీకాంత్' ఓ హాలీవుడ్ 'బ్లడ్ స్టోన్' అనే హాలీవుడ్ సినిమా చేశాడు. చాలా మందికి తెలీదు. ఓకే. హ్మ్. తెలీదు నాకు తెలీదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ తెలీదు. హ్మ్. ఒక చేశారాయన. అలాగే ఇందాక మీరన్నట్టుగా 'నిశ్శబ్దం' సినిమాలో 'అనుష్క' 'మైకేల్ మాడ్సన్' అని అతను చేశాడతను. అతను హ్మ్. 'క్వింటిన్ టారంటినో' సినిమాలో చేసాడతను. ఆ హ్మ్. 'క్వింటిన్ టారంటినో' అలాంటి గొప్ప సినిమాలే చేసిన అతను వచ్చి 'అనుష్క' సినిమాలో చేసాడు. హ్మ్. మీరిందాకన్నట్టుగా అతని గురించి పాపం మాట్లాడుకున్న వాళ్ళు లేరు. అతను ఫీల్ మాట్లాడరు. అవ్వాలి. హ్మ్. సీరియస్‌లీ అదే అంటున్నాను. 1 మినిట్, 2 మినిట్ రోల్స్ ఉంటే ఎవ్వడు పట్టించుకోడు గదా! అసలెవరికి ఆలోచన కూడా రాదు. వాడు హాలీవుడ్ స్టార్ ఏదో యాక్టర్ అనిపిస్తాడు అంతే. అదే. వి అదే. డోంట్ ఈవెన్ రికగ్నైజ్. సో ఇప్పుడు మొన్న మీరన్నట్టు 'ఆర్ఆర్‌ఆర్‌లో' చేసింది కదా! ఆ హ్మ్. అమ్మాయి ఒలివియా మోరస్ ఎవరో ఒక అమ్మాయి చేసింది. మన 'తారక్‌కి' పేరుగా చేసింది. అలాగే హ్మ్. విలన్‌గా 'ఆలిసన్ డూడి' అనే ఒక అతను విలన్‌గా చేసాడు. హ్మ్. చేస్తూనే ఉన్నారండి. వాళ్ళ ఎందుకనంటే, ఆ మార్కెట్ అలా విస్తృతం మారుతున్న టైంలో మారపోతే గనక మార్కెట్‌ని పట్టుకోవడం చాలా కష్టమండి. కాబట్టి ఇది హ్మ్. ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం చేయాలి కూడా. హ్మ్. మార్కెట్ పెరగాలంటే గనక అల్లు అర్జున్ గావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, హాలీవుడ్ స్టార్స్ ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ చేయకపోతే గనక, ఈ చిన్న చిన్న ఇంత 800,00,00,000, 700,00,00,000 బడ్జెట్‌లు వర్కౌట్ కావండి. కాబట్టి హుహు. ఖచ్చితంగా చేయాలి. మనకి కొంచెం కొత్తదనం అది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా బావుంటుంది అలాంటి వాళ్ళు చేస్తే. ఓకే. చూద్దాం ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏమవుతుందో తెలియాలంటే మనం సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. ఈ మధ్యలో జరిగే మార్కెటింగ్ స్ట్రాటజీ మీరన్నట్టు డిస్ట్రిబ్యూషన్ వరల్డ్ వైడ్‌గా వెళ్ళడం. ఈ యాంగిల్స్ అన్ని సక్సెస్ అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. థాంక్ యూ అండి. ముఖ్యంగా ఈ రీజనల్ సినిమాలో ఈ వరల్డ్ వైడ్ ఫ్యాక్టర్స్ అన్ని ఎంటర్ అవుతున్న దాని గురించి అనేక యాంగిల్స్‌తో చాలా చక్కగా డీటెయిల్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.